హాయ్ ఎవరిబడి వెల్కమ్ టు హానీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. వశిష్ఠర్ బీస్ట్ 181 ఎపిసోడ్ యార్. మామ, నేను నీతో వస్తా, ఇద్దరం కలిసి తాతుని డిష్యూ డిష్యూ అని కొట్టేద్దాం అంటూ చేతులు ఆడించింది మిన్ను. ఏయ్, నువ్వు నోర్మి, ఆరిందాల అన్నీ నీకే కావాలి, వెళ్ళి బుక్తి అంటూ గసింది ప్రజ్ఞ. నా బంగారాన్ని ఏమైనంటే తాట తీస్తాడా చూసుకో. దీనికి ఉన్న తెగువ ధైర్యం నీకు నీ అన్నగాడికి పావుంత అన్నా ఉన్నాయా? ఉంటే బాగుపడతారే మైదానం అని నవ్వి, నువ్వు వెళ్తావా మామతో అని ముద్దులు పెడుతూ మురిచాడు వశిష్ఠ. అయితే గౌతమ్ యుద్ధానికి వెళ్తున్నాడనమాట. మరి ఈ కృష్ణ పరమాత్మ ఏం మాయం చేస్తున్నాడో అని నవ్వాడు అరవింద్. నోటి మీద వేలు పెట్టుకుని గప్చిప్ అంటూ నవ్వాడు వసి. ఎదుట వాళ్ళని టెన్షన్ పెట్టడం అంటే మీకు భలే సరదానే అని సాగేసింది ప్రజ్ఞ. ఫుగాడ్ మహాకురుక్షేత్ర సంగ్రామాన్ని గెలిచిన అర్జునుడు సతీపూర్ గెలవలేకపోయాడంట. అలా ఉంది నీతో ఎవ్వరం. ఇంట్లో ఎగలమోత, బయట పలకిలమోత అంటే ఇదే అని కరిచాడు వసి. నేనేమన్నాను, అంత భారీ డైలాగ్ కొట్టారు అని మూతి బిగించింది ప్రజ్ఞ. నువ్వు కరెంట్ చీమలాంటి దానివే, అది కూడా చూడడానికి ఇంతే క్యూట్గా ఉంటుంది. బట్ కుట్టిందంటే మంట నషడానికి ఎక్కుతుంది. అలా కుట్టి కుట్టి చంపకే. అదిగో నీ తమ్మయ్య చెమటోడ్చి మరీ జ్యూస్ తీసుకొచ్చాడు కానీ వెళ్ళి రెస్ట్ తీసుకో అని తాగి నీరసంగా మొహం పెట్టాడు. బావా, నీకు కూడా తెచ్చా, బాగా అలసిపోయి తాగి ఎనర్జీ లెవెల్స్ పెంచుకుని మా మీద పంచ్ డైలాగ్స్ పేల్చు తాగు అని సాగదీశాడు భరత్. నేను మాట్లాడొస్తాను అని లేచాడు గౌతమ్. గౌతమ్, ఏదేమైనా పూజ నీ భార్య, తనని తీసుకెళ్ళు. వాళ్ళే ప్రేమను కోల్పోతున్నారో కళ్ళతో చూస్తేనే తెలుస్తుందేమో అని పూజ, నువ్వు వెళ్ళమ్మా, ఇంటగెలిసి రచ్చగలమ్మన్నారు. ముందు మాట్లాడండి, వినకపోతే ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దాం అన్నారు వాసుదేవ్ గారు. సరే మావయ్య అని. నువ్వు రెడీ అవ్వు అన్నాడు గౌతమ్. మీరేం చెప్పినా మా మంచికే కదా అంకుల్, నేను వెళ్తా అని రూమ్లోకి వెళ్ళింది పూజ. నాకు చిన్న అఫీషియల్ మీటింగ్ ఉంది పద అరవింద్ అన్నాడు వశిష్ఠ. ఇవాళ ఏం మీటింగ్ ఉంది అని అయోమయంగా అడిగారు వాసుదేవ్ గారు. పార్టీ ప్రెసిడెంట్తో డాడ్ ఏదో మాట్లాడాలని కాల్ చేశారు. అంత పెద్ద అని పిలిస్తే వెళ్ళకపోతే అంతా బాగోదు కదా అని రాగాలు తీశాడు. నీ కొడుకు నన్ను మళ్ళీ ఎందులోనే ఇరికించేలా ఉన్నాడు నాకు తెలియకుండా. ఏదైనా మిమిక్రీ చేస్తే నీ తాట తీస్తా చూసుకో అని మహా ఆంటీకి వార్నింగ్ పాస్ చేశారు వాసు అంకుల్. మీ డాడ్ అలాగే అంటారు, నువ్వు వెళ్ళి రానన్న అని లేచి ఎదురు వచ్చింది మహా. పాపం వాసు అంకుల్ అడకాతిరిలో పావు చెక్క మాదిరి అయ్యారు. నన్ను ముంచే ప్రోగ్రాం పెట్టాడు నీ కొడుకు, అందుకు వీరతిలకం దిద్ది ఎదురెళ్ళి మరీ సాగనంపుతున్నావా అంటూ అరిచారు వాసుదేవ్ గారు. అబ్బా, ఏంటా కాకి భజన అని దేవుడి వైపు చూసి నమస్కరించి, వసి ఏది చేసినా ఆలోచించే చేస్తాడు, మీరు బీపీ తెచ్చుకోకుండా వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని. అమ్మో, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అంది మహా. అంతలో పూజ రెడీ అయి రావడంతో క్షేమంగా వెళ్ళండి, ఎక్కువ తర్కం వేయకు గౌతమ్, కాస్త మెల్లగా అర్థమయ్యేటట్లు చెప్పు చూడు అంది మహా. అబ్బో, దీని అన్నా వింటాడు మరి, చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లు ఉంటుంది అని సణిగారు. వినిపించింది అని కోపంగా పళ్ళు నూరిందామె. విను, నాకేమన్నా భయమా? పూజ జాగ్రత్త అమ్మా అని. బంగారం రారా, మనం రూమ్కి వెళ్దాం, ఇక్కడుంటే మీ నాని సంటేస్తుంది అంటూ మిన్నుని ఎత్తుకుని రూమ్కి వెళ్ళారు వాసుదేవ్ గారు. మోక్షకు సైగ చేసి చల్లగా జారేశాడు భరత్. జ్యూస్ తాగిన గ్లాసులన్నీ మీటితో తీయించి హ్యాండ్స్ వాష్ చేసుకుని వెళ్ళింది మోక్ష. గౌతమ్, పూజ ఇద్దరు వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యారు. సారీ గౌతమ్ అని భుజం మీద తలవాల్సింది పూజ. మనలో మనకు సారీ లేంట్రా అని తల మీద ముద్దు పెట్టి, డాడ్ ఏమైనంటే మనసుకు తీసుకోకు, తన స్వభావమే అంత అన్నాడు గౌతమ్. తెలిసిన తర్వాత బాధపడితే అర్థం ఉండదు గౌతమ్, నైనా సంతోషంగా ఉండాలి, మనల్ని 4 మాటలంటే ఒళ్ళేమి చిల్లిపడదు అంది పూజ. ఇంటికి రీచ్ అయ్యారు. గేట్ లోపలికి కార్ని పోనిచ్చి పోర్టుకోలో కార్ పార్క్ చేసి డోర్ ఓపెన్ చేసి కిందకి దిగారు. పైనుండి కారు రావడం చూసి మళ్ళీ యశ్వంత్ ఏమో అని డౌట్ వచ్చి వంగి కిందకు చూసింది నయన. తన అన్న వదిన కనిపించగానే ఏడుపు తన్నుకు వచ్చి కిందకు పరుగున వచ్చింది. ఇద్దరు కుడికాలు పెట్టి లోపలికి వచ్చారు. అన్నయ్య అని ఏడుస్తూ పిలిచి పరుగున వచ్చి గౌతమ్ని హక్ చేసుకుంది నయన. నయన అరుపు విని బయటకు వచ్చింది కావ్య. తన రూమ్లో కూర్చుని కాకి లేకలు వేసుకుంటున్న పట్టాభికి కూడా విని కోపం ఎగతన్నుకు వచ్చి గబాలను లేచి స్టిక్ పుచ్చుకుని బయటకు వచ్చాడు. నయన తల నిమురుతూ, ఏడవకు నైనా, నేను మాట్లాడతాను అన్నాడు గౌతమ్. ఏయ్, నిన్నెవరు లోపలికి రానిచ్చారు అని కోపంగా అరిచాడు పట్టాభి. నా ఇంటికి నేను రావడానికి ఎవరిని పర్మిషన్ కావాలి అని వియర్డ్గా చూశాడు గౌతమ్. చంపి పాతేస్తాను అని పక్కనే ఉన్న పూజను చూసి, ఒక అలగాదాన్ని కట్టుకుని ఊరేగుతున్నవాడివి అక్కడే ఏడవక నా ఇంటికి రావాల్సిన అవసరం నీకేంటి?
ముందు బయటికి నడవండి అంటూ రంకెలు వేశాడు. అరవకు ఎందుకంత బీపీ తెచ్చుకుంటావు అని ఇసుక్కుంటూ ఠాగూతో నయన పెళ్లి చేసే రైట్స్ నీకు లేవు అని చెప్పడానికి వచ్చాను. దీనికి నచ్చకుండా నువ్వేది చేయలేవు డాడీ అన్నాడు గౌతమ్. ఎవడ్రా నీకు డాడీ? వాడిని తీసుకొచ్చి నన్ను కొట్టించిన రోజే మన మధ్య బంధం తెగిపోయింది. బయటకు పో అంటూ గద్దించాడు పట్టాభి. లగేజ్ తెచ్చుకొని ఆయన నాతో పాటే వద్దువు గాని ఎవరు ఆపుతారో చూస్తాను అన్నాడు గౌతమ్. నోర్మి, అది నా కూతురు, నన్ను కాదని ఒక అడుగు కూడా ముందుకు వేయదు. ఎక్కడికి తీసుకెళ్తావు? వసీగాడి ఇంటికా? ఏ నువ్వు చేసే ఉడిగిన చాలదా దీన్ని తీసుకెళ్ళి పని మనిషిని చేయడానికా? నీకంటూ ఇల్లు వాకిలి లేదా గది లేని వాడివా అని వ్యంగ్యంగా అన్నాడు పట్టాభి. మీ మాటలకు అడ్డం వస్తున్నాను క్షమించండి. వసీ అన్నయ్య ఈయన వాటా నిమిత్తం సగం ఆస్తి రాసిచ్చారు. అడ్రస్ చెప్పి అక్కడ విల్లా కూడా కట్టించారు కూడా. మాకే ఇష్టం లేకుండా ఆ ఇంటికి వెళ్ళలేదు. అది మీకు తెలియక ఏవేవో అంటున్నారు. ప్లీజ్ నైనా లైఫ్ స్పాయిల్ చేయకండి. యశ్వంత్ అసలు మంచివాడు కాదు. తన మదర్ క్రూయల్ లేడీ కూడా. ఆంటీ మీరైనా చెప్పండి, చూస్తూ అలాంటి వాళ్ళ ఇంటికి ఎలా పంపిస్తాము అంది పూజ. నువ్వెవరివే మాకు నీతులు చెబుతున్నావు? నువ్వు మాకేమీ కావు అంటూ అరిచారు పట్టాభి. ఏమండి మీ మొండితనం విడిచిపెట్టండి. గౌతమ్ని కోడల్ని మన దగ్గర ఉంచుకుందాం. నయనకు కూడా ఈ పెళ్లి ఇష్టం లేదు అని నచ్చ చెప్పబోయింది కావ్య. ఇప్పటికీ ఎక్కువగా వాగావు, నోరు మూసుకుని లోపలికి పో అని గద్దించి, నైనా వాడితో కలిసి ఏమైనా పిచ్చి వేషాలు వేస్తే నీ కళ్ళ ఎదుటే నేను మీ అమ్మ పాయిజన్ తాగి చేస్తాం అని బెదిరించి గౌతమ్ వైపు చూసి ఇంకెప్పుడు నా ఇంటికి రాకండి పొండి అన్నాడు పట్టాభి. అసహనంగా మీ మాట మీదే గాని నా మాట వినవా? యశ్వంత్ త్వరలో జైలుకి పోతాడు. వాడు మర్డరిస్ట్. అలాంటి ఎదవకి నయన్నిచ్చి పెళ్లి చేస్తానంటే నేను చచ్చినా ఒప్పుకోను అంటూ అరిచాడు గౌతమ్. యశ్వంత్ని ఎవడు ఏమీ చేయలేరు. నువ్వెన్ని చెప్పినా నేను కన్విన్స్ అవను. వసీగడ్డి నాశనం నేను చూస్తాను. ఇక నుంచి నా అల్లుడే నా బలం అని బేరాలు పోయాడు పట్టాభి. అయితే ఠాగూర్తో పాటు నువ్వు పోవడానికి రెడీగా ఉండు. ఈ పెళ్లి మాత్రం జరగనివ్వను, అది గుర్తుపెట్టుకో అని నయన తలనిమిరి, అందరికీ అదృష్టం ఉండదురా. మంచి పేరెంట్స్కి పుట్టడం, వాళ్ళ ప్రేమ పొందడం మన బ్యాడ్ లక్. టెన్షన్ పడకు, నేనుండగా నీకే కష్టం రాదు అని టేక్ కేర్. పద పూజ అన్నాడు గౌతమ్. వశిష్ఠ కారు పార్టీ పేషెంట్ గెస్ట్ హౌస్కి చేరింది. అతి ముఖ్యమైన వ్యక్తులు మాత్రమే ఉన్నారు అక్కడ. కార్ డోర్ తీసుకుని దిగారు ఇద్దరు. సెక్యూరిటీ చీఫ్ వచ్చి డీటెయిల్స్ అడిగాడు. తన డీటెయిల్స్ చెప్పగానే తన దగ్గర ఉన్న డీటెయిల్స్లో చెక్ చేసి, ఓకే మీరు వెళ్లే ముందు ఫోన్ ఆఫ్ చేసి ఇవ్వాలి సార్ అని వినయంగా చెప్పాడు. ఓకే అని ఇద్దరి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఇచ్చారు. ఎంట్రన్స్ డోర్ దగ్గర అలర్ట్ సిస్టమ్ దగ్గర ఉన్న సెక్యూరిటీ స్కానర్తో చెక్ చేసి ఓకే సార్ వెళ్ళండి అన్నారు. పాకెట్లో హ్యాండ్స్ పెట్టుకుని యాటిట్యూడ్ లుక్తో ప్రెసిడెంట్ ఛాంబర్ దగ్గరకు వెళ్ళారు. అతని పిఏ బయట వెయిట్ చేస్తున్నాడు. వశిష్ఠను చూడగానే గౌరవంగా విష్ చేసి, సార్ మీకోసమే వెయిట్ చేస్తున్నారు, వెళ్ళండి సార్ డోర్ ఓపెన్ చేశాడు. లైట్ స్మైల్ ఇచ్చి థ్యాంక్ యూ అని పొలైట్గా చెప్పి లోపలికి ప్రవేశించారు ఇద్దరు. పార్టీ ప్రెసిడెంట్తో పాటు మరో నలుగురు ఐదుగురు ఉన్నారు. నమస్కారం సార్ అని చేతులు జోడిస్తూ వచ్చాడు వశిష్ఠ. నమస్తే వశిష్ఠ రండి అని నవ్వుమొహంతో ఆహ్వానించారు ప్రెసిడెంట్. అరవింద్ కూడా నమస్కారం అని చెప్పగా ఇతను అంటూ ఆగాడు. మై బ్రదర్, మా పెద్దమ్మ కొడుకండి అని తన ఓన్ బ్లడ్గా ఇంట్రడ్యూస్ చేశాడు. ఓ అవునా, నమస్తే కూర్చోండి అనగానే కింద వేసిన మెత్తటి పరుపు మీద ఇద్దరు కూర్చున్నారు. మీ నాన్నగారు వస్తారని ఎక్స్పెక్ట్ చేశాను అన్నాడు ప్రెసిడెంట్. డాడ్కి ఫారెన్ డెలిగేట్స్ మీటింగ్ ఉంది, అందుకే నేను వచ్చాను. చెప్పండి, పిలిచిన కారణం ఏంటో అది అంటూ తన మిత్రుల వైపు చూశాడు ప్రెసిడెంట్. సార్ మీరేదైనా నిరభ్యంతరంగా నాతో డిస్కస్ చేయవచ్చు. ఆ మ్యాటర్ నాలోనే ఉంటుంది. ఓకే, అసలు సంకోచించకండి, మాకు ఇంకా రాజకీయాలు వంటబట్టలేదు అని నొక్కి పలికాడు. అయ్యో అదేం లేదు వశిష్ట, అంటే మీరు వచ్చే 1 అవర్ ముందు యశ్వంత్ ఠాగూర్ వచ్చారు దానికోసం అని నసిగాడు ప్రెసిడెంట్. సో వాట్? అతను రావడానికి నాకు సంబంధం ఏంటి అని అయోమయంగా అడిగాడు వసి. అతను ఆఫర్ ఇచ్చాడు. మిస్టర్ వశిష్ట, అపోజిషన్ పార్టీ నుండి ఒక ఎమ్మెల్యేని మా పార్టీలో జాయిన్ చేస్తాను. అతని ఖర్చంతా నేనే పే చేస్తాను. బట్ తను చేర్చిన వ్యక్తిని మినిస్టర్ చేయమని అడిగాడు. అదే డిస్కషన్ చేస్తున్నాము అన్నాడు ప్రెసిడెంట్. ఓకే, గుడ్ డిసిషన్, వెల్ ఆఫర్ కూడా. యూ క్యారీ ఆన్. సార్ ఇది చెప్పడానికైనా పిలిచింది అయితే అని సూటిగా అడిగాడు వశిష్ట. నో నో, మేము పిలిచింది ఇండిపెండెంట్గా విన్ అయిన మీ ఫాదర్ మా పార్టీకి సపోర్ట్ చేయమని అడగడానికి పిలిచాము. మీ ఆఫర్ ఎంతో చెబితే అంటూ మొహమాటంగా అన్నాడు పెద్దాయన. చల్లకొచ్చి ముంచదార్చడం ఎందుకు సార్ అని నవ్వి, మాకే మనీ వద్దు, మా డాడ్ నమ్మి మా ఏరియా వాళ్ళు ఓట్లు వేసి గెలిపించింది. వాళ్లకు ఏదో మంచి చేస్తామనే ఆశతో. సో గెలిచాక మనసాక్షిని సంతలో పశువుని బేరం పెట్టినట్లు పెట్టి అమ్ముకుంటామని కాదు.
భగవంతుడి దయతో మాకు 3 తరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తుంది. సో, మా మాకీ ఆఫరొద్దు సార్ అని మొహమాటం లేకుండా చెప్పాడు వశిష్ట. అలా కాదు గానీ ఇంకో మాట చెప్పండి అన్నాడు ఇంకో పర్సన్. డబ్బంటే చేదెవరికి సార్? వద్దు అన్నానంటే మనీ అంటే ఇష్టం లేక కాదు. మా డాడ్ ఎథిక్స్‌కి వాల్యూ ఇచ్చే పర్సన్. ఏదైనా ఒక మాట అంటే దానికి కమిట్ అవుతారు. నేనే కాదు హరిహరాదులొచ్చి చెప్పినా వినరు. సో, మీరు యశ్వంత్ ఠాగూర్ ఆఫర్‌కి ఓకే చెప్పేయండి అని సింపుల్‌గా తోచిపుచ్చాడు. చిన్నగా నవ్వి నేను ఊహించిన దానికంటే ఇంటెలిజెంట్ మీరు. అలా కాబట్టి ఒంటి చేత్తో మీ ఫాదర్‌ని గెలిపించుకున్నారు. మనీ ఇచ్చి 100 వాగ్దానాలు చేస్తుంటే ఓట్లు వేయడం లేదు ఓటర్స్. అలాంటి మీరు మనీ వెచ్చించకుండా గెలిపించారంటే తెలుస్తుంది. మీ స్టామినా ఏంటనేది అని పొగిడాడు ప్రెసిడెంట్. సన్నగా నవ్వుతూ మా డాడ్ గెలుపులో నాకంటే మా బ్రదర్ కృషి ఎక్కువుంది సార్ అని క్రెడిట్ అరవింద్‌కిచ్చి, మేము నమ్మిన సిద్ధాంతంతో ముందుకు వెళ్తాము. మంచి ఇంకా బతికి ఉందని ప్రజలు నిరూపించారు. అంతే అన్నాడు వశిష్ఠ. మీ స్టోరీ నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్.